హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ ఎడ్యుకేషన్ ఇయర్ గైస్. జోసా కౌన్సిలింగ్ 2024కి సంబంధించిన మాక్ సెట్ అలాట్మెంట్ 2 అయితే రిలీజ్ అయింది కదా. సో మాక్ సెట్ అలాట్మెంట్ 1 రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా మంది స్టూడెంట్స్కి డౌట్ అయితే ఉంటుందన్నమాట. సో మాక్ సెట్ అలాట్మెంట్ 1లో అండ్ సీట్ అలాట్ అయిన వాళ్ళు కొన్ని చేంజెస్ అయితే చేస్తారు మ్యాక్సిమం. అండ్ సీట్ అవ్వని వాళ్ళైతే చాలా వరకు వాళ్ళు చేసిన చాయిస్ ఫిల్లింగ్లో చాలా ఫిల్టర్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు మాక్ సెట్ అలాట్మెంట్ 2లో కూడా మీరు గమనిస్తే కానీ మాక్ సెట్ అలాట్మెంట్ 1లో సీట్ అలాట్ అవ్వని వాళ్ళకి మాక్ సెట్ అలాట్మెంట్ 2లో అవుతుందన్నమాట. మ్యాక్సిమం కొంతమందికి అవుతుంది. అండ్ కొంతమంది మాక్ సెట్ అలాట్మెంట్ 1లో సీట్ అలాట్ అయితే మాక్ సెట్ అలాట్మెంట్ 2లో కూడా అవ్వని వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఈ రెండు ఏంటంటే జస్ట్ ఫర్ యువర్ ఐడియా కోసం, మీకు అసలు జోసాలో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మ్యాక్సిమం మీకు సీట్ వస్తుందా రాదా మీకు ఒక ఐడియా ఉండడం కోసమని, ఒక రఫ్ ఐడియా ఉండడం కోసమని మాక్ సీట్లు అనేది కండక్ట్ అయితే చేస్తారు జోసా వాళ్ళు. ఈ 2 రౌండ్ అయితే కండక్ట్ చేశారు కదా. కానీ ఇప్పటికి కూడా ఉంది, ఇన్ కేస్ మీకు మాక్ సీట్ అలాట్మెంట్ 2లో కానీ మీకని సీట్ అలాట్ అవ్వకపోతే మాత్రం ఇప్పటికి కూడా చాయిస్ ఉంది. ఇప్పుడు కూడా కొన్ని ఫిల్టర్ అయితే చేయండి. ఇన్ కేస్ మీరు కొంతమంది అనుకుంటారు, కొన్ని కొన్ని కాలేజెస్ అయితే ప్రిఫర్ అయితే చేయరు, కొన్ని కాలేజెస్ అసలు చాయిస్ ఫిల్లింగ్లో పెట్టుకోరనమాట. సో అందుకనే చెప్తున్నాను, అసలు ఉన్న కాలేజీలు అన్నీ పెట్టుకోండి, ఉన్న బ్రాంచెస్ అన్నీ పెట్టుకోండి. వచ్చిన తర్వాత ఆ కాలేజ్లో వెళ్ళాలా వెళ్ళొద్దు అనేది ఒక డిసైడ్ అవ్వండి. బట్ మ్యాక్సిమం చాయిస్ ఫిల్టర్ పెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇప్పుడు కూడా చాయిస్ ఉంది. సో 18th వరకు అయితే చాయిస్ ఉంది కదా. 17th అయితే మాక్ సెట్ ఎలిమెంట్ 2 రిలీజ్ అయింది కాబట్టి 18th వరకు అయితే చాయిస్ అయితే ఉంది. మళ్ళీ మీ ఫిల్టర్ ఏమైనా చేసుకోవాలన్నా, ఎడిట్ ఏమైనా చేసుకోవాలన్నా చేసుకోండి. మళ్ళీ తర్వాత చెప్తున్నాను, ఇప్పుడు మాక్ సెట్ అలాట్మెంట్లలో మీరు మళ్ళీ మాక్ సీట్ అంటే రౌండ్ వచ్చిన తర్వాత సీట్ అలాట్ అవ్వకపోయినా మళ్ళీ మీరు ఎడిటింగ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది చాయిస్ ఫిల్లింగ్లో. కానీ వన్స్ రేపటితో అయితే ఎడిటింగ్ ఆప్షన్ అయితే కంప్లీట్ క్లోజ్ అవుతుంది అనమాట. సో మీరు ఏ చాయిస్ ఫిల్లింగ్లో ఏ ఆప్షన్స్ పెట్టుకున్నారో అదే ఆప్షన్ మీరు జోసా 5 రౌండ్స్ అయ్యే వరకు అదే ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ 5 రౌండ్స్ మొత్తానికి మీరు ఇప్పుడు చేసుకున్న చాయిస్ ఫిల్లింగే ఆధారంగానే మీకైతే రౌండ్స్ వైజ్గా సీట్ అయితే అలర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మళ్ళీ ఎడిటింగ్ ఆప్షన్ ఉండదు కాబట్టి 1కి 2 సార్లు ఇప్పుడే ఆలోచించుకొని మళ్ళీ ఎడిటింగ్ ఏమైనా చేసే చాయిసెస్ ఏమైనా ఉంటే మాత్రం మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ గైస్, మీకని జోసా కౌన్సిలింగ్ సపరేట్ ఒక మెంటర్షిప్ టైప్లో గైడెన్స్ కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కింద కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో అయితే, ఎస్పెషల్లీ డిస్క్రిప్షన్లో అయితే నేనైతే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే పెట్టడం అయితే జరిగిందన్నమాట. సో అక్కడ నుండి మీరు నాకు కాంటాక్ట్ అయ్యి మీరు స్పెషల్గా అయితే సపరేట్ జోసా కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే పొందొచ్చు. నాట్ ఓన్లీ జోసా కౌన్సిలింగ్ గైస్, ఎంసెట్ కావచ్చు, నీట్ కావచ్చు, జోసా కావచ్చు, సీసాప్స్ కావచ్చు, మొత్తం మీద గైడెన్స్ మీరు నా ద్వారా పొందాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అక్కడ నుండి మీరు నాకు కాంటాక్ట్ అయ్యి అక్కడైతే చెప్తానమాట. సో ఏం ప్రాసెస్ ఉంటుందనేది, సో అక్కడ నుండి మీరు నాకు కాంటాక్ట్ అయ్యి అక్కడ నుండి అయితే పొందొచ్చు అనమాట. అండ్ గైస్, ఇంకా చూసుకుంటే మీరు మాక్ సీట్ అలాట్మెంట్ 2లో మాత్రం సీట్ వచ్చిన వాళ్ళు, ఇన్కేస్ మాక్ సీట్ అలాట్మెంట్ 1లో రాని వాళ్ళకి 2లో మేబీ కొంతమందికి వచ్చి ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఫిల్ట్రేషన్, కొన్ని చాయిస్ ఫిల్లో కొన్ని ఎడిటింగ్ చేసుకున్న తర్వాత. సో వచ్చిన వాళ్ళైతే మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేయండి. మీకు ఏ కాలేజీలో అండ్ ఏ బ్రాంచ్లో మీకు అలర్ట్ అయిందో ఒకసారి కామెంట్ చేయండి. మరి మెజారిటీ కామెంట్స్ ఏ విధంగా ఉంటే చెక్దాం. అండ్ మాక్ సీట్ 1 అండ్ 2లో వచ్చిన వాళ్ళు కూడా కింద కామెంట్స్ అయితే చేయండి. మ్యాక్సిమం మీకు అసలు ఏ కాలేజ్ అలర్ట్ అయిందో కామెంట్ చేయండి. మరి మెజారిటీ ఆఫ్ కామెంట్స్ ఏ విధంగా ఉంటే కూడా చెక్ చేద్దాం. అండ్ జోసాకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించిన అప్కమింగ్ వీడియోస్లో ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇస్తుంటాను. అండ్ మీకని జోసా కౌన్సిలింగ్కి అంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏముండాలి, ఇప్పుడు జోసా రౌండ్స్లలో ఎలా ఉంటుందంటే గైస్, జోసా కౌన్సిలింగ్ రౌండ్స్ వన్స్ మీకు కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెకండ్ రౌండ్ లేదా ఫస్ట్ రౌండ్లో మీ కాలేజ్ అయితే మీకు అలర్ట్ అయింది, మీకు సీట్ వచ్చింది అనుకోండి. వచ్చిన తర్వాత మీకు జస్ట్ 2 డేసే టైం ఉంటుంది. ఆ 2 డేస్లో మీరు అన్ని డాక్యుమెంట్స్ అయితే ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మరి మీరు చెప్పొచ్చు, ఆన్లైన్లో ఏ డాక్యుమెంట్స్ అయినా సబ్మిట్ చేయొచ్చు కదా, పీడిఎఫ్ చేసాను అనుకోవచ్చు. అక్కడ మొత్తం బ్లాక్ కోడ్స్ తో సాఫ్ట్వేర్ డిజైనింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇమ్మీడియట్గా అది ఫేక్ వెబ్సైట్ అంటే ఫేక్ డాక్యుమెంటా, రియల్ డాక్యుమెంటా, అది కలర్ జిరాక్స్ డాక్యుమెంటా, ఒరిజినల్ డాక్యుమెంటా, అది ఇమ్మీడియట్గా డిటెక్ట్ చేసి పడేస్తుంది అనమాట. అసలు ఎంత ఫాస్ట్గా డిటెక్ట్ చేస్తుందంటే మీ సీట్ పోవడానికి విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో సీట్ అయితే రిజెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అందుకే చెప్తున్నాను, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కానీ మీకు తెలియకపోతే మాత్రం కింద కామెంట్స్ డిస్క్రిప్షన్లో అయితే ఎస్పెషల్గా నేనైతే జోసా కౌన్సిలింగ్ సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి అయితే వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూడండి, మీకు అసలు జోసా కౌన్సిలింగ్కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది కంప్లీట్ ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ గైస్, మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే మాత్రం డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే జోసా కౌన్సిలింగ్ సంబంధించింది కావచ్చు, సీసాప్ కౌన్సిలింగ్ సంబంధించింది కావచ్చు, అండ్ ఎంసెట్ కౌన్సిలింగ్ కావచ్చు, నీట్ కౌన్సిలింగ్ కావచ్చు, స్టడీ మోటివేషన్ టిప్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి అయితే మన ఛానల్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ప్రతి ఒక్క వీడియో మీకు అయితే చాలా యూజ్ అండ్ హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది అనమాట. సో డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్, నా వాయిస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం నచ్చినట్లయితే మాత్రం
డెఫినెట్గా ఈ వీడియో అయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఫర్దర్ వీడియోస్ చేయడానికి కొంచెం బూస్టప్గా అయితే ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా అయితే లైక్ అయితే చేసుకోండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్ ఫర్ జై ఆల్.